హలో గాయ్స్, ఏంటండి చికెన్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే రండి మరి చూసేయండి. ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒక గ్లాస్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె. అవన్నీ ఆ చికెన్ మసాలాలో మొత్తం వేసి, ఒక గ్లాస్ పెరుగు కూడా వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకొని, అలా కొత్తిమీర జల్లుకొని బాగా కలిపేటట్టు ముక్కకి మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకొని, అలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 15 మినిట్స్ పాటు. అలా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని, స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బాగా వేగాక టమాటా ముక్కలు వేసుకొని బాగా వేపండి. కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గాక మూత తీసి కలుపుకోండి. తర్వాత మనం ఎప్పుడైతే పక్కన ఉంచుకున్నామో చికెన్ కలుపుకొని, ఆ చికెన్ మొత్తం అందులో వేసుకొని బాగా ముక్క ఉడికేలా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ముక్క బాగా ఉడికిందో అప్పుడు చికెన్ మసాలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, తగినంత ఉప్పు మళ్ళీ కలుపుకొని, కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. గ్రేవీని ఎంత బట్టి తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ వేసుకొని కలుపుకొని, బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లైట్గా ఆయిల్ చల్లుకోండి పైన. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగ ఉడకనిస్తే అంతే అండి. లైట్గా కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర కూడా మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి, సరిపోతుంది. అంతే, వేడి వేడి చికెన్. అబ్బా, ఈ ఒక ముక్క వైట్ రైస్లో కలుపుకొని తింటే ఉంటుందండి. అసలు ట్రై చేయండి మీరు కూడా. ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు చేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.